కూటమికి ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమికి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రూల్ ఉంటుందా? లేదు ఎన్డీఏ కూటమిలో మెయిన్ భారతీయ జనతా పార్టీకి ఒక రూలు, మిగిలిన పార్టీలో రెండో మూడో కలిసి ఉంటే వాళ్ళకో రూల్ ఉంటుందా? నాకు ఒక విషయం అర్థం కాలేదండి వెంకటరెడ్డి గారు. ఇప్పుడు క్రైస్తవులు ఏం పాపం చేశారు, బౌద్ధులు ఏం పాపం చేశారు, జైనులు ఏం పాపం చేశారు, పెడితే వాళ్ళందరికి కూడా పెట్టాలి కదా. వాళ్ళ దాంట్లో కూడా పేదలు ఉన్నారు కదా. అసలు రిజర్వేషన్లు పెట్టింది ఎందుకు? బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆ వర్గాల కంటే కూడా ఈ వర్గాలు ఎక్కువ కష్టాల్లో ఉన్నట్ట. ఎందుకని ప్రత్యేకించి ముస్లింలు అంటే మిగతా మతాల వాళ్ళందరినీ పక్కన పెట్టి పర్టికులర్గా ముస్లిం మతానికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మత రిజర్వేషన్ లేదంటే వాళ్ళకి కులాల పేరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇవాళకి కూడా అంటే నేను అనేది ఇదే రిజర్వేషన్ బీసీల్లో ఇంకో శాతం పెంచితే వాళ్ళు బాగుపడతారు కదా. మతాన్ని తీసుకొచ్చి ఎందుకు చొప్పించాలా? లేదు, వాళ్ళు కులాల వారీగా చూస్తారు. వాళ్ళని కూడా కులాలు లేవని కదా మతాలు చెప్తోంది. క్రైస్తవం, ముస్లిం వీటిల్లో కులాలు లేవు, మాది కులరహితమైన మతం అని చెప్తోంది. కులరహితమైన మతంలో ఉన్నటువంటి కులాలను తీసుకొచ్చి బీసీలకు సంబంధించి రావాల్సినటువంటి లక్షణాలు తీసుకెళ్లి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అది అన్యాయం కదా. భారత రాజ్యాంగంలో స్పష్టంగా ఒక మాట రాశారు సార్, వాళ్ళు ఒక మతంలో ఉన్నంత మాత్రాన వాళ్ళు వెనకబడిన వాళ్ళు అయితే ఆ మతం ఉన్నారు కాబట్టి రిజర్వేషన్ అనేది పెట్టకూడదని చెప్పి ఎక్కడ రాయలే. రాజ్యాంగంలో స్పష్టంగా రాశారు. అంబేద్కర్ గారు తెలియదు మీరు ఇట్లా రాస్తారని, మీరు ఇట్లా చేస్తారని. ఆయన రాసిన రాజ్యాంగంలో చాలా క్లియర్ గా దళిత బడుగు బలహీన కానీ ముస్లింలకు రిజర్వేషన్లు పెట్టాలి, క్రైస్తవులకు రిజర్వేషన్లు పెట్టాలి, హిందువులు కాబట్టి రిజర్వేషన్లు పెట్టాలని చెప్పలేదే. ఇప్పుడు దళితులు, బహుజనులు ఏ కమ్యూనిటీలో ఉంటారు సార్? క్రిస్టియన్లు కూడా ఉన్నారు కదా దళితులు. ఎందుకు ఉంటారు? సార్ దళితులు కన్వర్ట్ అయితే ఉంటారు. కన్వర్ట్ మామూలుగా క్రిస్టియన్స్ లో ఎస్సీ ఎస్టీ లేదు కదా. ఎస్సీ ఎస్టీ కన్వర్ట్ చేశారు. అది వాళ్ళు ఒక మతాన్ని స్వీకరించినంత మాత్రాన వాళ్ళ రిజర్వేషన్లు రద్దు చేయటం లేదంటే మతాన్ని తీసుకోవడం ఎందుకు? మతాన్ని తీసుకున్నదే నీకు ఇందులో అవమానించబడ్డం, లేకపోతే ఇందులో ఈ విధమైనటువంటి అణగారిపోయాం కాబట్టి అప్పర్ సిచ్యువేషన్ లో అని చెప్పి అది తీసుకున్నాక ఎందుకు ఎట్లా ఉండాలి రిజర్వేషన్? ఒక రిజర్వేషన్ అంశం దేని బేస్ లో ఇచ్చారు రిజర్వేషన్? వాళ్ళు ముస్లిం అని రిజర్వేషన్ ఎవరు ఇస్తారు? మరి ముస్లిం అని 2004 కంటే ముందు ఎట్లా ఉన్నారు? దూదేకులు ముస్లింలోనే ఉన్నారు కదా. అవును, వాళ్ళు ముస్లిం చెప్తున్నారు కానీ ఇక్కడ బీసీలో ఉంచారు వాళ్ళని. మళ్ళీ మీద చెబుతారా సార్? కానీ ఇక్కడ బీసీఈ అనే కేటగిరీ ముస్లిం సామాజిక వర్గంలోని కులాలు. ముస్లింలు ఆ మాట చెప్పానండి, మా దాంట్లో కులాలు ఉంటాయని చెప్పానండి. ఉన్నట్ట ముస్లింల కులాలు? ఇప్పుడు దూదేకుల, పింజారి వీళ్ళు ముస్లిం మతాన్ని అనుసరిస్తారా, వేరే మతాన్ని అనుసరిస్తారు? నేను అంటే అదే సార్, మీరు చెప్పండి, నాకు అడుగుతున్నా. నేను మతాన్ని అనుసరిస్తారు కదా ముస్లిం మతాన్ని. మరి అప్పుడు మత ప్రాతిపదికన ఇచ్చినట్టే కదా. అది 2004 కంటే ముందే ఇచ్చారు సార్. అదే సార్, ఎట్లా ఇచ్చారని అడుగుతున్నా నేను. ఇప్పుడు దానికి కోర్టులు యాక్సెప్ట్ చేసినాక మీరు కోర్టులు యాక్సెప్ట్ చేయలేదు. కోర్టు ఎవడేశాడు?